హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి నేచర్ గ్రీన్ ఫార్మ్ అండ్ నర్సరీ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము. నా పేరు ప్రసాద్ మేడం. ఇక్కడ ఏమైనా కస్టమర్లు వచ్చి వాళ్ళ మొక్కలు చూపించడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తాను మేడం. అంతే నేను ఇది కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్ళే దారిలో రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి. ఈ కర్నూలులో ఇంకా వివిధ నర్సరీలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కువ వెరైటీల మొక్కలు నాకు కనిపించాయి. ఇక్కడ ఈ నర్సరీ ఓనర్ కాళేష్ గారు మనకు కొన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కూడా మనకి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు కొన్ని నేను మిగతా నర్సరీలో చూడలేదు. వీళ్ళు కడియము, పూణే నుంచి మొక్కలు తెప్పిస్తారని చెప్పారండి. ఈ నర్సరీ 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ అన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు, హైబ్రిడ్ వెరైటీలు కూడా, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. ఇది దానిమ్మ పువ్వు అండి. ఈ దానిమ్మకి కేవలం పూలు పోస్తాయి, కాయలు కాసే చెట్టు కాదు ఇది. ఈ విధంగా ఉంటాయి దానిమ్మ పువ్వులు. ఈ మొక్కను కూడా నేను ఇక్కడ వేరే నర్సరీలో చూడలేదండి. మూడేళ్ళు అయ్యి మేడం ఉండబట్టి కృష్ణ 3 ఏళ్ళు అయిన బట్టి ఇంకా అన్నీ చేసుకుంటా. ఈ మొక్కలు ఏదనుకుంటా అన్ని మొక్కలు దొరికేటట్టు చేస్తున్నాం సార్. మేము కూడా అన్ని చాలా చేస్తున్నాం. మొక్క ఎరువులు కానీ, మొక్క నీకు నాటనికే, ఈ మొక్కకి నేను మందులు కొట్టాలా అని చెప్తాను మేడం. నేచర్ గ్రీన్ ఫార్మ్ నర్సరీ. మా నర్సరీలో మోస్ట్లీ అన్ని హైబ్రిడ్ రకాలు, టిష్యూ కల్చర్లో ఉండే ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. మా నర్సరీ మొత్తం వచ్చి ఒక 3 ఏకర్లో ఉంది. ఈ రకం వచ్చి మలేషియన్ గ్రీన్ డార్క్ అండి, కోకోనట్. 3వ సంవత్సరం నుంచే దీని క్రాప్ ఈల్డ్ చాలా ఎక్కువగా వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో కొబ్బరి బొండం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మేమంతా డార్క్ వెరైటీస్ పెడతాం అన్నమాట. దీంట్లో నాటు కూడా ఉంటాయి,
అవి వేరే ప్లేస్లో పెడతాము. ఎందుకంటే రెండు కలవకూడదు అనే ఉద్దేశంతో సపరేట్గా పెడతాము. రకాలండి ఇవి డార్ఫ్ రకాలు. ఇవి మొక్కలు హైట్ పెరగవు, చాలా పొట్టిగా ఉంటాయి అన్నమాట. ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలర్స్ చాలా అన్ని మిక్స్డ్ కలర్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకా కొంచెం ఓపెన్ అవ్వలేదు. అదొక పింక్ అండి, ఇదొక పింక్. రకరకాలుగా ఉంటాయండి అన్ని డార్క్ రకాలు. అన్ని పూనా నుంచి తెప్పిస్తామన్నమాట ఈ రకాలన్నీ. డార్ఫ్ అడీనియం అండి, డార్ఫ్ అడీనియం. ఇది గ్రాఫ్టెడ్ అనమాట. ఇక్కడ నుంచి గ్రాఫ్టింగ్ చేసింటారు. ఈ పైన వచ్చే కొమ్మలకు మాత్రమే ఈ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ కింద వచ్చే ఏవైతే ఉన్నాయో చిగుర్లు తీసేయాలండి, అవి పెట్టుకోకూడదు. వాటికి మామూలుగా నాటు అనమాట. ఇదొక కలర్ అండి. దీనికి పెటల్స్కి బ్యాక్ సైడ్ వైట్ ఉంటుంది, ముందు భాగంలో రెడ్ ఉంటుంది. ఇదొక డబల్ షేడ్ అండి. దీనికి వాటరింగ్ వచ్చేసి మనకు చూసుకోవాలండి. మాయిశ్చర్ అనేది ఇలా తడిగా ఉండాలి, లైట్గా ఉండాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వేయాలి. ఇది బోన్సాయి ప్లాంట్ అండి. ఇది కామిని మధు కామిని అంటారు. డార్ఫ్గా ఉంటుంది, చిన్న చిన్న ఆకులు. వాటర్ ఆల్టర్నేట్ డేస్లో వేయాలండి దీనికి. ఇది కలాతియా మరంట అంటారు. ఇది అంత పెయింటెడ్ లాగా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్ అండి ఇది. ఇది ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇది స్నేక్ ప్లాంట్కి సంబంధించి ఇది ఒక రకం అండి. చూడండి, మనీ ప్లాంట్ చాలా బాగుంటుందండి. ఇది ఇండోర్లో కూడా వస్తుంది. కాకపోతే డైరెక్ట్ సన్లైట్ ఉంటే ఆకులు మాడిపోతాయి, నీడలోనే వస్తుంది. ఇది సక్యులెంట్స్ అండి. సక్యులెంట్స్ చాలా వాటర్ తక్కువగా ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి వాటర్ వేయాలి. డైరెక్ట్ సన్లైట్లో అయితే రాదనమాట. ఇవన్నీ సక్యులెంట్స్ ఫ్యామిలీ అండి. ఇది ఫైకస్ ఫ్యామిలీ, ఇది ఇఫోర్బియా ఫ్యామిలీ. పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీలో ఇది డార్క్ వెరైటీ, చాలా ఫ్లవరింగ్ చక్కగా ఉంటుంది. దీనికి వాటర్ చాలా తక్కువ వేయాలండి. ఇది పెట్రోక్రోటన్ అండి. ఇది కేరళ వెరైటీ. కలర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చారలు ఎక్కువగా ఉంటుంది. కలరింగ్ కూడా అది చేంజ్ అవుతూ వస్తుంటుంది. ఇది మిరియాల్ ప్లాంట్ అండి. ఇది నీడలోనే వస్తుంది, అందుకోసమే మేము నెట్ కింద పెట్టాము. ఇది డైరెక్ట్ సన్లైట్లో గ్రో అవ్వదు అనమాట. ఇది వచ్చేసి మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇది మిరాకిల్ ఫ్రూట్ చాలా పెద్ద మొక్క. దీనికి ఇలాగే నీడలోనే ఫ్రూట్స్ వచ్చేస్తాయండి. మిరాకిల్. ఇది యాలకుల చెట్టు అండి. ఇది కూడా నీడలోనే వస్తుంది, యాలకులు. ఎట్లా పెంచారు? ఇది నీడలోనే అండి. నీడలోనే వాటర్ రెగ్యులర్గా వేయటమే. ఎంత నీడలో ఉంటే అంత బాగా. ఇదా పిలకలు వస్తాయి. ఇది కూడా ఎక్కడ దొరకదండి ఈ ప్లాంట్. ఇది కూడా ఇండోర్లో చాలా స్టైలిష్గా ఉంటుంది.
ఈ ప్లాంట్ కూడా ఎవరి దగ్గర ఉండదండి. ఇది లెమనిక్ అంటారు. బాగా మంచి పింక్, డార్క్ పింక్లో ఫ్లవర్స్ త్రూ అవుట్ ఇయర్ వస్తూనే ఉంటాయి. ఇది లవ్లీ పైకాస్ అని ఇట్లా షేప్ అనేది రౌండ్గా ఉంటుంది. ఇది కూడా మంచి గ్లోయింగ్ అనమాట, ఎండలో ఉండే మొక్క. అట్లాగే శంకు పుష్పాలు డబల్గా ఉన్నాయి. శంకు పుష్పం డబల్ అండి, ఇది రేర్ వెరైటీ, డబల్ ఫ్లవర్. చాలా బాగుంటుంది. ఇది ఆల్మండ్ అండి, దీని పేరు ఆల్మండ్ అంటారు. మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది లైట్ పర్పుల్, ఇది బిస్కెట్, ఇది ఒక కలర్. ఇంకా దీంట్లో డార్క్ ఎల్లో కూడా ఉంటుంది. అది ఈరోజు ఫ్లవర్ ఓపెన్ అవ్వలేదు, చాలా ఫుల్ డార్క్ ఉంటుంది. 4 కలర్స్ ఉంటాయి బాగా. అట్లాగే సెంటెడ్ నందివర్ధనం అని అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఇది గరుడవర్ధనం. ఇది గరుడవర్ధనం ప్లాంట్ అండి. ఇది చాలా సుగంధమైన ఫ్లవర్. ఇది దేవ పూజలకు వాడతారు. సెంటెడ్ నందివర్ధనం అండి. చాలా సెంటెడ్ అంటే చాలా ఉంటుంది. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ సెంటెడ్ అండి. ఇది అట్లాగే అక్కడ మల్లెలు బాగున్నాయి. ఇది మైసూర్ మల్లె అంటారు. చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఫ్లవరు. ఇప్పుడు జూలైలో కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉన్నాయి. ఆ లైన్ కూడా అండి మొత్తం మల్లెలు. అక్కడి నుంచి అలా స్లో మూమెంట్. ఇవి పారిజాతం డార్ఫ్ అండి, ఇక్కడే పూలు పూస్తాయి. డార్ఫ్ పారిజాతము పొట్టి రకాలు. డేజీ అంటారు ఇవి. డేజీలో పర్పుల్, ఎల్లో, ఇది పింక్, అదేమో వైట్ అండి. అది మొత్తం 4 రంగులు ఉంటాయి. త్రూ అవుట్ ఇయర్ పూస్తూనే ఉంటుంది. ఇవి వైశాలి మందారం అండి. ఇవి కూడా అసలు రెస్ట్ లేకుండా వస్తూనే ఉంటాయండి. ఎప్పుడు కంటిన్యూగా వస్తూ ఉంటాయి త్రూ అవుట్ ఇయర్. ఇవి బోగన్విలియా అంటారండి. ఈ బోగన్విలియా అన్నీ కూడా మిక్సింగ్ కలర్స్, అన్ని డార్క్ వెరైటీస్. ఇవి కూడా ఫ్లవరింగ్ వెంటనే నెల అయిపోతే మళ్ళీ వస్తూనే ఉంటాయండి, రాలిపోతుంటే వస్తుంటాయి. అట్లాగే ఎక్సోరాలో పింక్ కలరు, పింక్, ఆరెంజ్, అవేమో చుక్కమల్లి అండి. ఇవి ఆ ఫ్లవరింగ్, అవి కూడా పూజలకు వాడతారు, చుక్కమల్లి. అట్లాగే అవన్నీ రెడ్ ఎక్సోరా, పింక్ ఎక్సోరా.
మధుకామిని అండి. ఇది మన ఇంటి ముందర వేసుకుంటే కన్నా చాలా సెంటెడ్ అనమాట. మధుకామిని బాగా సువాసన ఉంటుంది. సాయంత్రం పగలు ఎప్పుడంటే అప్పుడు సువాసన వస్తూనే ఉంటుంది. ఇంకా అవన్నీ రోజెస్ అండి. ఆ పక్కన అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇవన్నీ కాశ్మీర్ గులాబీ అండి. ఇది ఈ ఆకు గ్రీన్కి ఏమంటారు పర్పుల్, ఇది మామిడి రంగు కలర్లో లాలీపాప్ అని ఇది అందంగా ఉంటుందండి ఇంటి ముందు అలంకారం కోసం.